హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. సో అదేంటంటే ఇప్పుడు లేటెస్ట్ బర్నింగ్ టాపిక్ గురించి చెప్తాను. సో ఏంటంటే మనకి వచ్చేసి పేపర్స్లో కావచ్చు, టీవీలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, ఏంటంటే చైనీస్ మొబైల్ యాప్స్ కానీ లేకపోతే చైనీస్ ప్రోడక్ట్స్ కానీ వాడద్దు. సో మన ఇండియా వాళ్ళు తయారు చేసిన యాప్సే వాడాలి అని ఏంటంటే ఒక బర్నింగ్ టాపిక్ నడుస్తుంది. సో మనం ఇప్పటిదాకా చూసుకుంటే కనుక చాలా యాప్స్ కానీ చాలా ప్రోడక్ట్స్ కానీ ఏంటంటే మన లైఫ్లో వాడే వాటిలో చాలా ప్రోడక్ట్స్ చాలా యాప్స్ చైనావే ఉన్నాయి. సో మన మొబైల్లో అసలు చైనా యాప్స్ ఏమి ఉన్నాయి. సో మరి దానికి ఆల్టర్నేటివ్గా మన ఇండియన్ యాప్స్ ఏమి ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు టాపిక్ దాని గురించి డిస్కషన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి టిక్ టాక్ అనేది అందరికీ తెలుసు అనమాట, చాలా మందికి తెలుసు అనమాట, పాపులర్ అనమాట. సో టిక్ టాక్ ఏంటంటే షార్ట్ టర్మ్ వీడియో చేసుకోవడానికి పనికొస్తుంది. సో టిక్ టాక్ని వచ్చేసి జూన్ 10వ తారీఖు నుంచి ఏంటంటే మనకి యాప్ స్టోర్లోంచి డిలీట్ చేయబోతున్నారు అన్నమాట. గూగుల్ మన ఇండియాలో బ్యాన్ చేయబోతున్నారు అన్నమాట గూగుల్ యాప్ స్టోర్లోంచి. సో అంతకుముందు ఆల్రెడీ ఒకసారి బ్యాన్ చేశారు, కానీ మళ్ళీ పర్మిషన్ ఇచ్చారనమాట. సో అయితే ఇప్పుడు జూన్ 10th నుంచి కూడా ఏంటంటే పర్మనెంట్గా బ్యాన్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే మరి వాటికి ఆల్టర్నేటివ్ యాప్స్ రావాలి కాదా, సో మరి వాటికి ఆల్టర్నేటివ్ యాప్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చెప్పబోతున్నాను అనమాట. సో మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే స్క్రీన్ మీద చూస్తే కనుక మీకు కనిపిస్తుంది. సో ఇదేంటంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్స్ ఆఫ్ చైనీస్ మొబైల్ యాప్స్. ఓకే, సో ఇక్కడ రెడ్ కలర్ సింబల్, లెఫ్ట్ ప్యానల్లో ఉన్న రెడ్ కలర్ సింబల్లో ఉన్నాయని చైనీస్ యాప్స్ అండి. ఓకే, సో మనందరికీ బాగా తెలుసు అనమాట షేర్ ఇట్ అనేది మనం ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, మూవీస్, వీడియోస్, లేకపోతే ఫొటోస్ ఏదైనా కానీ ఏంటంటే మనం చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం వాడతాం షేర్ ఇట్. సో అలాగే షేర్ ఇట్ లాంటిది ఇప్పుడు ఎక్స్టెండర్ అనేది. సో అయితే మరి దానికి ఆల్టర్నేటివ్ యాప్స్ అంటే మన మొబైల్ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని డిలీట్ చేస్తే మరి దీని బదులు ఇంకే యాప్ వాడాలి అంటే కనుక ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించేవన్నీ కూడా మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఒకసారి అంటే ఏంటంటే మనం ఈ యాప్స్ వాడితే సేఫ్గా ఉంటాం అన్నమాట. మన మొబైల్లో డేటా హ్యాక్ అవడం అలాంటివి ఏం జరగకుండా ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి మనం సేఫ్గా ఉంటాం. సో వాటిలో ఏంటంటే షేర్ ఇట్, అలాగే జెండర్ ఉంది కదా యాప్. సో దానికి ఆల్టర్నేటివ్ యాప్స్ వచ్చేసి జియో స్విచ్ అండ్ ఫైల్స్ బై గూగుల్. ఫైల్స్ బై గూగుల్ అనేది కూడా బాగా పాపులర్ అయిందనమాట. సో అలాగే షేర్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఏంటంటే మనం చాలామంది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫొటోస్ క్లారిటీగా రావడం కోసం, లేకపోతే ఏంటంటే తీసిన ఫోటోని ఏంటంటే మనం అడ్జస్ట్మెంట్ చేసి సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకే తీయడానికి ఏంటంటే మనకి ఇప్పుడు దాకా వచ్చేసి చైనీస్ యాప్ వచ్చేసి క్యామ్ స్కానర్ యూజ్ చేస్తున్నాం. సో మనకి క్యామ్ స్కానర్ ఆల్టర్నేటివ్ యాప్స్ కూడా ఉన్నాయి. సో దాంట్లో వచ్చేసి మనకి అడోబ్ కంపెనీ నుంచి అడోబ్ స్కాన్, సో అలాగే మైక్రోసాఫ్ట్ లెన్స్, సో అలాగే ఏంటంటే డాక్ స్కానర్ అన్నమాట. ఓకే, సో దీంట్లో వచ్చేసి మైక్రోసాఫ్ట్ లెన్స్ అనేది బాగా పాపులర్ అయిందండి యాప్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రౌజర్స్. సో బ్రౌజర్స్లో మనకి యూజీ బ్రౌజర్ అందరికీ తెలుసు చాలామందికి. సో మరి బ్రౌజర్కి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే కనుక వచ్చేసి సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జియో బ్రౌజరు, లేకపోతే ఫైర్ ఫాక్స్, సో అలాగే ఇప్పుడు క్రోమ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి షార్ట్ వీడియోస్ చేసుకోవడానికి యాప్స్. అంటే షార్ట్ వీడియోస్ అంటే ఏంటంటే ఒక 2 minutes, 30 seconds, 1.5 minute ఒకవేళ మన వీడియో చేసుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సో మనం పోస్ట్ చేసిన వీడియోకి లైక్స్, కామెంట్స్, అలాగే షేర్స్ అలా కూడా ఉంటాయి అన్నమాట. సో వాటిల్లో వచ్చేసి టిక్ టాక్ అనమాట. సో టిక్ టాక్ అనేది చాలా పాపులర్ అయిందన్నమాట వరల్డ్ వైడ్గా. ఓకేనా, సో అలాగే టిక్ టాక్ సో మనకు ఆ టిక్ టాక్ వరుసలో వచ్చినాయి ఇప్పుడు హలో యాప్, అలాగే లైక్ అనే యాప్స్ అనమాట. సో మనకి ఈ 3 చైనా యాప్స్. సో మరి ఈ మూడింటికి ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటంటే రోపోజో, నెక్స్ట్ మిత్రోన్, నెక్స్ట్ వచ్చేసి మీకు యూట్యూబ్, ఆ తర్వాత నాకు ఇన్స్టా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఏంటంటే ట్యూటోరియల్స్ కావచ్చు, లెక్చర్స్ కావచ్చు, లేకపోతే వెబినార్స్ కావచ్చు. సో వీటన్నిటికీ మనం ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్లో కూడా చాలామంది యూజ్ చేసిన యాప్ వచ్చేసి జూమ్ యాప్.
సో మనకి జూమ్ యాప్ గురించి ఆల్రెడీ పేపర్స్లో కూడా చూసాం అనమాట. ఎందుకంటే మన డేటా అనేది ఏంటంటే వాళ్ళు స్టీల్ చేస్తున్నారు. అంటే డేటా అంటే ఏంటంటే మన మెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబర్ కానీ అదే సో అటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే చైనీస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాయని తెలుస్తుంది. అదే సో మరి దీనికి ఆల్టర్నేటివ్ జూమ్ యాప్కి ఆల్టర్నేటివ్ యాప్ ఏంటంటే సో మనకి బాగా పాపులర్ అనే యాప్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ టీమ్స్, సో అలాగే గూగుల్ మీట్, సో అలాగే ఏంటంటే సేమ్ నమస్తే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ షాపింగ్ యాప్స్. సో మనకి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ వచ్చేసి చైనాకి సంబంధించింది వచ్చేసి క్లబ్ ఫ్యాక్టరీ. సో దీనికి ఆల్టర్నేటివ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్, అందరికీ తెలుసు బాగా పాపులర్ ఇండియాలో. సో అలాగే ఏంటంటే మనకి అమెజాన్ కూడా బాగా పాపులర్ ఇండియాలో. సో అలాగే ఏంటంటే టాటా క్లిక్ అనమాట. సో నెక్స్ట్ డిక్షనరీ యాప్ అనమాట. సో ఇక్కడ డిక్షనరీ యాప్ చైనాది వచ్చేసి మీకు యూ డిక్షనరీ. సో దానికి ఆల్టర్నేటివ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ డిక్షనరీ ఇండియా యాప్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ స్పేస్. సో ప్యారలల్ స్పేస్ అనేది ఏంటంటే సో మనం ఒకే యాప్లో అంటే 2 నెంబర్స్తో రిజిస్టర్ అవ్వచ్చు. అంటే మీకు ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉందనుకోండి. సో వాట్సాప్ ఏంటంటే ఒక మొబైల్లో ఒకసారి ఏంటంటే రిజిస్టర్ అయితే ఏంటంటే వేరే మొబైల్లో చేసుకోవాలి, కానీ మళ్ళీ అదే మొబైల్లో ఇప్పుడు అదే నెంబర్తో ఇంకొక వాట్సాప్ రాదు కదా. అదే సో అదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 సిమ్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి పర్మనెంట్ సిమ్, సో అలాగే టెంపరీ సిమ్ ఒకటి. సో నార్మల్గా పర్మనెంట్ సిమ్కే ఏంటంటే వాట్సాప్ నెంబర్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఓకే. సో టెంపరీ సిమ్కి కూడా నేను వాట్సాప్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలంటే ప్యారలల్ స్పేస్ ఇన్స్టాల్ చేస్తే సో మనకి పర్మనెంట్ సిమ్లో ఉన్న వాట్సాప్ డేటా అలానే ఉంటుంది. సో మనకి టెంపరీ సిమ్లోకి ఏంటంటే కావాల్సిన వాట్సాప్ అనేది ఒక క్రియేట్ అవుతుంది అన్నమాట. దానికి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేసుకుంటే కనుక దానికి కూడా వాట్సాప్ క్రియేట్ అయ్యి అండ్ సేమ్ మొబైల్లో 2 వాట్సాప్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం వాట్సాప్ చెప్పాను, కానీ చాలా యాప్స్ అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే అంటే పేటిఎం కావచ్చు, లేకపోతే పేజ్ యాప్, ఓకే, ఇలాంటి యాప్స్ ఏవైనా కానీ ప్యారలల్ స్పేస్ ద్వారా ఏంటంటే 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దాని పేర్లలో ఉందన్నమాట ఏంటంటే ప్యారలల్ అంటే ప్యారలల్ స్పేస్ అంటే ఒకేసారి 2 నెంబర్స్తో 2 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని. సో మరి దీనికి ఏంటంటే ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటి అంటే కనుక మీకు యాప్ క్లోనర్, సో అలాగే ఇప్పుడు యాప్ క్లోనర్ అండ్ డ్యూయల్ యాప్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వైవా వీడియోస్. సో ఇక్కడ వైవా వీడియోస్ అనేది చైనా కంపెనీ యాప్. సో మనకి వైవా వీడియోస్ యాప్ దేనికి యూజ్ చేస్తారంటే సో మనకి షార్ట్ టర్మ్ వీడియోస్ చేస్తారు. సో అంటే చాలామంది యూట్యూబర్స్ అంటే స్టార్టప్లో ఉన్న యూట్యూబర్స్ కూడా ఏంటంటే వైవా వీడియోస్ యాప్ యూజ్ చేసి కొన్ని వీడియోస్ తయారు చేసి పోస్ట్ చేస్తుంటారు. సో దానికి ఆల్టర్నేటివ్ యాప్స్ ఏంటి అంటే కనుక ఫోటో వీడియో కింగ్ మాస్టర్, సో అలాగే పవర్ డైరెక్టరీ అండి. ఓకే, సో అలాగే ఇప్పుడు బ్యూటీ ప్లస్ అంటే బ్యూటీకి సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే యాప్స్ లేకపోతే బ్యూటీ టిప్స్ అందించే యాప్స్ ఉంటాయి కదా. సో వాటిలో చైనీస్ యాప్ వచ్చేసి ఏంటంటే బ్యూటీ ప్లస్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీకు ఇమేజెస్ ఎడిట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ వచ్చేసి మన ఇమేజ్ను కూడా ఏంటంటే కొంచెం బ్రైటన్ కానీ కొంచెం లైటన్ కానీ సో అలాంటివి కూడా చేసుకోవచ్చు. సో అట్లా మోడిఫికేషన్స్ చేయడానికి చైనీస్ యాప్ వచ్చేసి బ్యూటీ ప్లస్. సో మన ఇండియన్కి సంబంధించిన సపోర్టింగ్ వచ్చేసి సో మీకు లైటెక్స్ ఫోటో ఎడిటర్, సో అలాగే B612 బ్యూటీ ఫిల్టర్ కెమెరా. ఓకే, సో వీటిల్లో ఏంటంటే ఒక 2-3 యాప్స్ మీకు ప్లే స్టోర్లో ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఈ వీడియోలో. అదే సో దాన్ని బట్టి ఏంటంటే నేను చెప్పింది అంతా కూడా నిజమే. సో అలాగే మన దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా కరెక్టే అని మీకు తెలుస్తుంది. సో ఇందులో వచ్చేసి ర్యాండమ్గా మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్, అదే సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు మిత్రోస్ అనే యాప్ చూద్దాము. సో ఇక్కడ చూద్దాము. సో ముందు ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్ యాప్స్. ఓకే, సో ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళాను. సో మనకి ఫస్ట్ యాప్ ఏది చూపిద్దాం అనుకుంటున్నానంటే జూమ్కి ఆల్టర్నేటివ్ యాప్ ఉంది కదా, సారీ జూమ్ కాదు, టిక్టాక్ ఆల్టర్నేటివ్ యాప్ వచ్చేసి రోపోజో మిట్రాన్ MITRON. ఓకే, సో మిత్రాన్ సో వచ్చేసి ఇది కనుక చూసుకోవచ్చు 4.4 రేటింగ్ ఉందండి. సో అలాగే ఏంటంటే ఇంకొకటి కూడా చూపించాను కదా, గూగుల్ మీట్ అన్నాను కదా.
సో ఇది అందరికీ పాపులర్, అందరికీ తెలుసు చాలామందికి ఈ ల్యాబ్స్ ఇవన్నీ కూడా. సో ఇది కూడా చూసుకుంటే కనుక 3.6 రేటింగ్ ఉంది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ అనుకున్నాం కదా, మైక్రోసాఫ్ట్ టీమ్స్. ఓకే రైట్. సో దీన్ని చూసుకుంటే 4.4 రేటింగ్. సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను చెప్పిన విధానం నచ్చినట్టయితే కనుక ఏంటంటే కింద లైక్ బటన్ లైక్ చేయండి. సో అలాగే మీకు ఏదైనా డౌట్స్, సో ఇంకా ఏదైనా అంటే ఇప్పుడు మీకు యాప్స్ గురించి ఇంకా డిస్క్రిప్షన్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన యాప్స్ కాకుండా అంటే మీకు ఇంకా ఏదైనా తెలిసి సో దాని గురించి కూడా ఏదైనా చేయాలి, వీడియో చేయాలి అంటే కనుక ఏంటంటే మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే నాకు అది బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.